1893లో గాంధీ అనే యువ న్యాయవాది దక్షిణాఫ్రికాకు వెళుతుండగా అతను మొదటిసారి జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. ఒక చల్లని రాత్రి చెల్లుబాటు అయ్యే టికెట్ ఉన్నప్పటికీ అతన్ని ఫస్ట్ క్లాస్ రైలు కంపార్ట్మెంట్ నుండి బలవంతంగా తొలగించారు. ఈ అన్యాయం అతనిలో అగ్నిని రేకెత్తించింది. అహింసను ఉపయోగించి వివక్ష మరియు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు. దక్షిణాఫ్రికాలో అతను సత్యాగ్రహం యొక్క తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. అంటే సత్యశక్తి అని అర్థం. అది అతని క్రియాశీలతకు పునాదిగా మారింది. గాంధీ యొక్క అహింసా నిరసనలు మరియు శాంతియుత ప్రతిఘటన మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చాయి మరియు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అతను 1930లో ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. సముద్రపు నీటి నుండి ఉప్పును తయారు చేయడం ద్వారా బ్రిటిష్ చట్టాలను ధిక్కరించాడు. నిజమైన స్వాతంత్ర్యం కేవలం రాజకీయమే కాదు, ఆధ్యాత్మికం కూడా అని, సరళత, స్వావలంబన మరియు మత సామరస్యాన్ని నొక్కి చెప్పడం అని అతను నమ్మాడు. అతని నిరాడంబరమైన జీవనశైలి, సాధారణ బట్టలు ధరించడం మరియు తన స్వంత వస్త్రాన్ని నూలుకుకోవడం పేదలు మరియు దేశం పట్ల అతని నిబద్ధతకు ప్రతీక. గాంధీ ప్రభావం భారతదేశం దాటి విస్తరించింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరియు నెల్సన్ మండేలా వంటి నాయకులను ప్రేరేపించింది. విషాదకరంగా జనవరి 30, 1948న అతను హత్యకు గురయ్యాడు. అయితే అతని శాంతి మరియు అహింస వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది.